భవనాల వేడికి ఏనాడు వస్తున్నాడో ఆమె చేసుకున్న భార్య మమత రాని ఏమనుకున్నది నా యొక్క భర్త వస్తున్నాడా అని నాకు భర్తకు ఎదురుగా వస్తున్నదో నా భర్తకు ఎదురుగా పోతా ఇవల్ల ఒక్క రోజు నా భర్తను నా చేత అన్నం తినవంట ఒక్కసారి నాతో అని మాట్లాడవంట నాకు పెళ్ళి 6 నెలలు అవుతుంది కానీ ఒక రోజు నాతోని మాట్లాడలేదు ఒక రోజు నా చేత అన్నం తినలేదా అని ఆ యొక్క మమత రాని భర్తకు ఎదురుగా వస్తున్నది ఓ లోకులాలో ఎట్లా వస్తున్నది ఎట్లా వస్తున్నది చిక్కుడు ఎట్లల్లారో నా గంగురాజు నా సిగ్గువైనాదిరో నా గంగురాజు నా సిగ్గువైనాదిరో నా గంగురాజు చిక్కుడు ఎట్లల్లారో గంగురాజు నా సిగ్గువైనాదిరో గంగురాజు నా సిగ్గువైనాదిరో గంగురాజు చిక్కుడు ఎట్లల్లారో గంగురాజు నా సిగ్గువైనాదిరో గంగురాజు నా సిగ్గువైనాదిరో నా వల్ల గలవతారా నా గంగురాజు నా వల్ల గలవతారా నా గంగురాజు ఈ దిక్కు దిగియడే ఓటక్కుబాయ్ దేవర గణియడే ఓరియారా దేవర గణియడే ఓటక్కుబాయ్ బంగళ బంగళండివి నా గంగురాజు బంగారు తలబండి నా గంగురాజు బంగారు తలబండి నా గంగురాజు అన్నమిల ఇల్లెందుకే ఓటక్కుబాయ్ బంగారు మనసున్నదే ఓటక్కుబాయ్ బంగారు మనసున్నదే ఓటక్కుబాయ్ బంగళ బంగళి ఏమండి ఏంటే బివండి వస్తావా అత్తన లోపలికి వస్తానా కానీ ఏం చేయరు బంధువు జరుగు ఎందుకు నా అక్క దగ్గరికి పోవాలి నా అక్క చేతిని అన్నం తినాలి నువ్వు బంధువు జరుగు ఇవాళ ఒక్కరోజు నాతోని మన ఇంట్లోకి మన గదిలోకి వచ్చి ఇగో నువ్వు వస్తావా అని చికెన్ వండినా మటన్ వండినా చేపల కూర వండినా ఫ్రై చేసినా పచ్చడి పెట్టినా చికెన్ బిర్యానీ చేసినా మటన్ బిర్యానీ చేసినా బగారు వేసినా కోడిగుడ్లు ఉడకబెట్టి వండినా కట్టెల పొయ్యి విన్నా కట్టెల పొయ్యి చదివే గట్టిగా మనకి అయిన అంటున్నా కాబట్టి ఒక్కసారి ఒక్కసారి కాదు ఒక్క గడియ కాదు ఒక్క నిమిషం కాదు నా అక్క దగ్గరికి పోవాలి నా అక్క చేతిని అన్నం తినాలి నువ్వు బంధువు జరుగు ఇప్పుడు 6 నెలలు అవుతాను మనకు పెళ్ళి అయి పెద్ద 32 ఇంచుల పెద్ద టీవీ తీసుకొచ్చి పెడుతుంది ఆ సీరియల్ అంతా అంటే ఒక్కొక్క భార్య భర్తలు చూస్తే సంబరం అనిపిస్తుంది భార్య భర్తలు మంచిగా పక్క పక్కకు కూర్చుండి టీవీ కన్నా కూర్చుండి ఆ సీరియల్ చూసుకుంటా ముచ్చట పెట్టుకుంటా సీరియల్ చూస్తా అంటే వాళ్ళని చూస్తే సంబరం అనిపిస్తాను నువ్వెందుకు రండి తల పండుగలుగా ఏం లేదు మంచోడు అంటాను మరి గది ముచ్చట ఒకసారి టీవీ చూస్తాను నేను టీవీ చూసేటోని కాదు నీ దగ్గరకు వచ్చేటోని కాదు నీ చేత అన్నం తినటోని కాదు లేదు జరుగు లేదు అయినా నీ అక్క దగ్గరికి పోతానంటాను అక్క పొగ వెళ్తానంటాను అక్క కాళ్ళు మొత్తం మళ్ళీ కచ్చిరి కాడికి పోతానంటాను మరి నీ అక్కలు చేసుకోక నన్నది చేసుకున్నావయ్యా మహారాజు మమతరాని పిలిచే ఆడున పిలుచుకోవాలి నేను నిన్ను కొడుతా అంటే మొగోళ్ళ అంటారు
అయితే కానీ అయితే ఆడల్లో పిలుచుకోవాలి మొగోడు కొడతా అంటాను నువ్వు కొట్టంగా ఇక రారావో అని పిలుచుకుంటే ఇక 10 మంది దొరికొస్తారు. అయ్యో ఎవరోగా వచ్చింది పొలను కొడతానని వస్తారు. వచ్చి పోడా ఈ పొల్ల ఏమన్నది ఆగు అంటారు కానీ నేనేమన్నా ఆగబడతారా? ఆగబడతారు. అదే మొగోళ్ళు పిలుచుకున్నాను అనుకో ఇక 4 మొగోళ్ళు వస్తారు. పోడ ఎవరోగా వచ్చిందా పొద్దున దాకా పోని పట్టేరు అయ్యి వచ్చింది ఎందుకు కొడతాను పొల్లను అని చెప్పి నిన్ను ఆగబడతారు. ఆగబట్టి వీళ్ళ ఈ ఊళ్ళో బర్రెల షాప్ ఉంటే బర్రెల షాప్ తీసుకుపోయి నీకొక్క 90 తాగిపిస్తారు. 90 తాగిపించిన నువ్వు ఆగుతావా? నువ్వు నాకు 90 తీసుకున్నావు, నేను కోటర్ తీసుకుంటా, నువ్వు కోటర్ తీసుకుంటావు. కోటర్ పోతుంది ఆఫ్ అవుతుంది. ఆపద అయిన గాడిని కొడుకు సొలుపుకుంటా అంటావు. సొలుపుకుంటా వచ్చి బెడ్ మీద పట్టు దెబ్బలు తప్పుతాయి. అందుకని మొగల్ని పిలుచుకుంటా ఉపాయంతో అపాయం తప్పిస్తావు అన్నట్టు. నా అక్కని ఇంకొకసారి అన్నావు అనుకో అమ్మ మెడకాయ తలకాయ లేపుతా ఉంటే ఉండు నేను గీ కొట్టుడు ఏమన్నా కొట్టుడు నాదురా నీ తల పండు కొరుకుడే కానీ ఫైటింగ్ లేదురా. పొట్టి కొట్టు చవచ్చిపోతుంది కూడా గేడ కొడతాను అయినా ఒక్క మందినా సమితి మొగన్నింట్లో తీసుకుపోయి లంచ కొడుకు అంటారు, లవ్వ కొడుకు అంటారు. నిన్నేమన్నా అన్ననారా బాడుకో బాడకం అంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు. ఏంటి అందుకే చెప్తాను కదా పెళ్ళాన్ని కొట్టేటోడు వాస్తు కొడతాడు. అయినా ఇప్పుడు డిష్ కూడా వచ్చి డిష్ బిల్లు కట్టలేదని డిష్ కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు మీటర్ వీక్కపోయింది. ఇక నల్లోడు పంపోడు సఫాయోడు పంపుడు అయ్యాడు. అయితే నల్ల బిల్లు కట్టలేదా అని నల్ల వీక్కపోయింది. ఇక కొట్టి నువ్వే వీక్కపోతావు. నాది నాకు వాడే నీకు నా బల్యంగాడు కూడా ఉండడు పో గాడిది. ఎట్లా పాడుపడ్డావు నువ్వు గాడి కోశం ముందట పోతలు కూడా ఉన్నట్టున్నావు నీ తలపడు ఏం తెచ్చినవే కంతా బొంతగా పట్టుకొని పీకు. నేనేం తెలియదా నేను 40 కాంచెలు రాంగ్ అన్ని రకాలు వేసుకున్నా. పోయే లోట కాంచెలు పట్టుకొచ్చుకుంటా పారే గాడిది. మరి అంతే మరి దొడ్డికి పోయే లోట నీ అక్క ఈ లోటతోని నేనేమన్నా పాలు తాగిన్నా, కళ్ళు తాగిన్నా, నీళ్లు తాగిన్నా, చాయ్ తాగిన్నా, నీ లోట శర్ర పట్టుకోమని పీకు వెయ్యట సాలుకోలు పొల్ల ఎంత మంచిది ఏమంటుంది గంటగానే కొడుతున్నా అంటలేదు మరి నేను నన్ను వేసుకొని ఊడ్చుతాడు వేసుకున్నాడు ఈ గాడి సప్పుడు చేస్తాడు. అయితే నా లోటతోటి కల్లాగుతున్నానా చాయ్ తాగుతున్నానా పాలు తాగుతున్నానా అంటున్నావు. లోకం అయినుండ్రి 1,00,000 రూపాయలు అప్పున్నోళ్ళు ఇవ్వాల కాకుండా రేపిస్తా తాగుతాడు. వీరికి దొడ్డికచ్చే తాగుతుందా? తెల్లారంగానే నాలోట పట్టుకొని బిర్ర దొడ్డికి పోతాం గాడిది. మొన్న కుక్కలు ఈ లోటలు ఎత్తుకపోయి చిక్కుడు ఎట్ల వారెత్త లోట కనిపించకుంటే 3 రోజులు దొడ్డికి పోలే పాడుతావు. అందాక గబ్బు వాసన కాదురా. లాటూలు కట్టించుకున్నావు. ఏమనుకున్నది నేను ఇంట్లోకెళ్ళి పోతే నా సంసారం అవుతుంది. అవి ఆడడానికి రంక రావాలే పొంక రావాలే. అవ రంకు పొంకు రాని ఆడదాని బతు కొంకనక్కల పాలాట. నేను ఏదన్నా నీ ఉపాయం ఎత్తను అనుకున్నది. పోరాద ప్రాణేశ్వర నువ్వు నన్ను కొట్టినా మంచిదే నీ భార్య నేను కాదా? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావయ్యా. నన్ను పెళ్లి చేసుకున్న జాను చెల్లి నీ అక్క మీద ప్రేమ ఉన్నదో లేదో తగ్గింది కావచ్చు. నీ అక్క దేవత, నీ అక్క మీద ప్రేమ అట్లనే ఉన్నదో లేదని తెలుసుకున్నా. నీ అక్క చేయబట్టి నాకు పెళ్ళి అయింది, నీ అక్క చేయబట్టి నాకు కళ్యాణం అయింది. నా నల్ల బంగారం అసొంటి భర్తవు నువ్వు దొరికినవు, అల్లనేళ్ళ పండు అసొంటి భర్తవు దొరికినవు.
ఓ నాదా నువ్వు ఎక్కిత్తనవా తీస్తానవే నీ అక్క మనకి దేవతనయ్యా నీ అక్కడ ఒక మాట నేనంటున్నానయ్యా నీ వల్ల కొట్టినా మంచిదే తిట్టినా మంచిదే ఒక్క పూట నా చేత అన్నం తినిపో నాదా ఇక నువ్వు మళ్ళీ తినకున్నా మంచిదే నా ముఖం చూసినా మంచిదే చూడకున్నా మంచిదే నీ రూమ్ ఉన్నా మంచిదే అయ్యా నీకు అన్నం పెడతని అవసరం వచ్చినప్పుడేమో కాళ్ళు పడతారు అవసరం అయిపోయినాక రాళ్ళు పడతారు మీ ఆడు లేదయ్యా కొట్టబుద్ధి అయితే మళ్ళా కొట్టు కొట్టు అంటే కొడతా అరే పిచ్చిదానా అయితే ఇలా ఒక్క పూట అన్నం తింటే ఎల్లకాలం తినకుండా మంచిదేనా సరిగా పెట్టు అగ్గలేస్తుంది అన్నుహలేస్తారా మంచిది అనుకున్నది ఆ యొక్క మమతరాని ఏమనుకున్నది రక్తశీల రాజా ఆడదాని మర్మము నీకెరకరా నీకేమెరకరా అడవిల బాయిలోతు నీకేమెరకరా ఆడ తలుసుకుంటే 5 నిమిషాలలో మగవాని ప్రాణం దీపిస్తారు 5 నిమిషాలలో మగవాని ప్రాణం కాపాడతారు కిందికుంట కిందుండంగా మీదుండంగా నడుగుంట తప్పించి నాశనం ఎత్తరు వాడళ్ళు ఆడిదాని మర్మం సురా 33 కోట్ల దేవతల వంగలింగాలు ఆచార్యవంతులకే తెలవలేదు ఏ చేత నువ్వు నన్ను కొట్టినవా ఆ చేత నా కాళ్ళు మొక్కించుకోకుండా నా పేరు మమతరాని కదా అనుకున్నది అవి తినే అన్నం లోపల మత్తు పదార్థాలు కలిపింది మత్తు పదార్థాలు కలిపిన అన్నం ఇసుక వచ్చింది గోరాల ప్రాణేశ్వర ఇక కూసుండు నాదా అని చెప్పి భర్త పెట్టి అన్న వల్లరో వెళతనే ఉన్నది నాదా అన్నం తినవన్నది అవి అన్నం పెడుతుంది ఆ యొక్క మమతారాని పిల్లగాడు రక్తశీల మహారాజు భార్య ముఖం చూసిండు అన్నం ఎప్పుడు తిన్నాడు బామా మమతరాని బావగారండి ఏందండి తినయ్యా ఇదేందో పచ్చ ఉన్నదేమే ఇక మనం ఇక్కడికి వచ్చినాక మనం కథకాడికి వచ్చినాక అన్నం అంటే తెల్లగా ఉన్నది ఇది పచ్చ బాగా 2027 బియ్యం అంటే ముందే ఇటే అప్డేట్ కావాలి ఓ బామ మమతరాని నేను అన్నం తిన్నా కాబట్టి బామ పట్ట మచ్చాలి వేసి పరుపులు వరిచిన మాట ఏదుంటే నేను వండుకుంటనే ఓ బామ మమతరాని మంచిది నాదా అన్నదా వారి గొల్ల పట్ట మంచం వేసింది కళ్ళ కట్టకో తిండి పెట్టింది తలాపుకో తిండి పెట్టి వండుకోనాల ఈ పట్ట మంచాల మీద నువ్వు వండుకోనాల నీ కాళ్ళు ఒత్తి నీ సేవ చేస్తా మళ్ళీ ఈ భాగ్యం నాకు దొరుకుతుందో మళ్ళీ అత్తమో రావో నాగిరికి ఒక్క పూట నాగిరికి వచ్చి నా చేత అన్నం ఇదే చాలనుకుంటది మనసులో ఏమనుకుంటుంది కడుపులో కట్టులు పెడతాను ఎవరే రక్తశీల రాజా నా మాయ నీకేమెరకనుకున్నది ఆ యొక్క మమతరాని మరుగు మందులు ఉన్న వాడలకు పోయింది మరుగు మందు తీసుకొని వచ్చింది కపాలల్లో మరుగు మందు కలిపింది నా భర్తకు మందు పెడితే కుక్క తిరిగినట్టు కుయ్యి అనుకుంటా నాయపడి తిరుగుతాడు అనుకున్న మమతరాని కపాలల్లో మరుగు మందు కలిపింది మాడకు మందూరో మందు పెడతా ఉన్నది మాడకు మందూరా మందు పెడతా ఉన్నది మాడకు మందు పెట్టింది బొచ్చ మీద రాసింది అరిచేతుల్లో రాసింది అని పాదాలలో రాసింది ఇక సందు లేకుండా మొత్తం ఉత్తరున్నది పెయ్యి అంత ఊసిందే అమ్మా సందు లేకుండా పెయ్యి అంత ఊసింది మా సోయ తప్పి పట్టుకున్నాడు రక్తశీల మారాలు 1 గడియాయ 2 గడియలాయ 3 గడియలు అవుతుంది నా భర్తలు లేపుతాననుకోని ఏమండి లేచి వస్తావా లే నా కొండపల్లి రాజా నా బొబ్బిలి రాజా నా మస్కడ్ బిస్కెట్ పిల్ల నా అల్లనేరుడి పండు లేవయ్యా లేవరాదయ్యో నాదా లేవరాదయ్యా
ఓ పిచ్చిగాడు నానా తన్నురా తన్నురా కాదురా మరి దిమ్ తన 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 నానాలి మంచం వేసి తుప్పటేసి మల్లె పూలు నల్లాడు రారా మా బాధ్యతలు కాదమ్మా వీళ్ళు ఇటుక బట్టీలలో పనిచేసే గాడి కొడుకులు మా బేగంపేట ఇటుక బట్టీలలో పనిచేస్తా అంటే ఆ మందులు బట్టీలలో పనిచేస్తా అక్కడికి వెళ్ళి ఇద్దరు పట్టుకొని వచ్చినావు రాంగా రాజగాడులా అయితే అసలు ఇద్దరు తప్పించారు తప్పించారు గాడు తాగుబోతూ తెలంగాణ కూడా తప్పించారు వాడిని నోటించబోడు ఎవరు మోగ సంపద తాగుతాడు తాళం నాగని పోగాని ఏమండి అయితే గాని మమత అయ్యో నువ్వు లేసు చూడండి అక్క దగ్గర పోతావు కదా మమత నీ అక్క నాకు మమత కళ్ళు మూసుకొని ఉన్నా కన్ను మూసుకొని ఉన్నా కన్ను తెరిస్తే నీ ముఖమే చూడాలనిపిస్తుంది అబ్బా నువ్వు నా ముఖం చూడవు కదండి మీ అక్క దగ్గరికి వెళ్తావు కదండి పోవండి నీ అక్క నాగుల పెట్ట ఎవరన్నా భర్తలు ఇనకుంటే నా లెక్క చెయ్యి మందు పెట్టినట్టయితే మంచిగా మన మాట ఏంటి షుగర్ పిల్లలు కాకుండా ఏమైంది ఇంటికి బిచ్చం పెట్టిన మందిరా సమితి నాకు సార్ చెప్తాను అయితే గాని మమత మమత అయ్యో విషయం చెప్తాడు వాడవాడ నేను బతక ఏమైంది ఎవరితో చెప్పుకుంటూ నేను చెప్పుకుంటా మానం పోతే చెప్పుకోకుండా మానం పోతగా డబ్బో నబ్బా అయితే మా ఊళ్ళో మా వాళ్ళకు సాకల్ నచ్చి గిట్నే ఏడుతుంది బతకనయ్యా బావి సత్తా వేసారు వాడి సత్తా ఉండేందుకు లేకెందుకు చెప్పు ఏమైంది ఏమైందంటే ఇగో నీ అక్క కిరణవతి లేదా నీ అక్క ఏమంటుందంటే నేను ఊడితే మళ్ళీ ఊడుచుకుంటాను గోళ్ళు ఉంటే మళ్ళీ ఊడుకుంటాను బట్టలు పెడితే మళ్ళీ వెంటుకుంటాను అన్నం అంటే మళ్ళీ అంటుకుంటాను కూర అంటుతే గిట్లనే అంటుతారా మామ తరా అని లంజే లండి అన్నదా గిట్లా అంటుతారా లాంజే అయ్యో అన్నదా అన్నదయ్యా ఇంకేమన్నది గిట్ల ఆడుతారు కూర నువ్వు బట్టలు గిట్ల వెళుతారే కూర గిట్ల నాటుతారే కానీ మళ్ళీ వండుకుంటుంది మళ్ళీ తింటుంది కూర పెడతాను పప్పలు తీస్తుంది ఓ గిన్నె తెచ్చిందాను ఆ గిలాసు తెచ్చిందాను ఆ దొడ్డికి పోయి లోట వచ్చిందాను నువ్వు ఆడవాడు వచ్చినవే నువ్వు ఈడవాడు వచ్చినవే నీకు పిక్కలు తొట్టునే నీకు కూరగాళ్ళు ఉంటారని అంటుంది అయ్యా అన్నదా ఇంకేమన్నది ఏం చెప్పాలి ఇంకేమన్నా అయితే అట్లాగానే ఏమన్నది ఏమంటారా ఇగో నీ అక్క నేను బోల్లో ఉంటే మళ్ళీ ఉంటాను బట్టలు అన్నం అంటే మళ్ళీ నువ్వుకుంటాను నువ్వు ఆడవాడు వచ్చినవి ఈడవాడు వచ్చినవి లంబడి దొంగ లంబడి బోసిడి కూపిడి నీ కొరగాళ్ళు ఉంటేనే నా తమ్ముడు అయితే పటిక రివ్యూ చేసుకున్నాడు కానీ ఎవడు నిన్ను చేసుకోకపోవు నువ్వే బాయిలో మరి సాగు చేసిన మరి సాగు అంటుంది పిలుస్తాను రాజా కొడక విద్యా గురువు బుద్ధి గురువు పిల్లవే పెద్ద గురువు అని చెప్పిండ్రా ఎవడు చెప్పిండు ఆ కుక్కల కవి చెప్పిండు అయితే గాని బాబా నీ అక్కనన్న ఇంట్లో ఉండాలి నేను అన్న ఇంట్లో ఉండాలి రసీద్ దప్తర్ మసీదు దప్తర్ రసీదు నాదిక్కు మాట్లాడు నాకు సపోర్ట్ చేయరు మనిషికి పావు గురి ఎత్తు బంగారం పెడతా పావు గురి ఎత్తు బంగారం పెడతా నాకు సపోర్ట్ చేయర్రి ఏం చేసుకోమంటే పావు గురి ఎత్తు బంగారంలా సూర్యారం చేసుకొని చంద్రారం చేసుకొని వసంతారం 2 వరుసల గొలుసులు 3 వరుసల గొలుసులు కాళ్ళకు పట్ట గొలుసులు చేసుకొని కమల గుట్టాలు చేసుకొని మాటికి చేసుకొని దుఃఖాలు చేసుకొని ఆ పావు గురి ఎత్తులు ఇంకేమన్నా మిగిలినట్టయితే నా పేరు చెప్పి తాడు చెరలో ఎవరికన్నా దానం చేయరు పావు గురి ఎత్తు మొగళ్ళకు కోట్లు ఉన్నాయి
మమత నేను ఉండను నా సావన్న ఆగు బాబా నువ్వు ఆగని అది పాపకారి ఉండా ఇప్పుడే దానికి వెళ్ళిపోయి దాన్ని నడిమికి నడుపుతానే దాన్ని నడిమికి నడుపుతాది నాకు అక్క కాదు దానికి నేను తమ్ముని కాదు కాలుతో నన్నకు ఇట్లా చేతితోడు కొట్ట చేసుకున్నాము లంజే లవిడి బోసిడి కుంకుడా ననకు అయ్యా ఎవరా నీ అక్కను నీ అక్కను నీ అక్కను ఆవిడ పెట్టాలి నాకు అక్క కాదు దానికి నేను తమ్ముని కాదు బంగారం నువ్వు ఓచెట్టనే నువ్వు ఓచెట్టనే అందుకొరకే అది నాకు అక్క కాదు దానికి నేను తమ్ముని కాదు ఇప్పుడే వెళ్ళిపోయి దాని ప్రాణం తీస్తానా అక్క కర్ణవాతి ఇప్పుడు చేసుకొని నది లోపల ఎప్పుడు ఉన్నదో నా యొక్క భార్యను ఏమి తెచ్చిందని గిన్నె తెచ్చిందని గిలాస తెచ్చిందని పెద్ద పేరు పెడుతున్నవాట ఆకిలు ఉడితే మళ్ళా ఉడుతున్నవాట బోలు తోమితే మళ్ళా తోముతున్నవాట నీకు పిక్కలు తోటి ఉన్నాయే కూరగాళ్ళు పుట్టరే అన్నవాట పాపకారి ముండా అన్నదా అన్నయ్య నీ పెళ్ళం పిక్కలు బాగా తోటి ఉన్నాయి అన్నయ్య అరే మొన్న వీకొచ్చినో చూసిన మొన్న నాటు రోజు నారు వీకొచ్చింది కోసి పెట్టుకొని నారు వీకుతుంటే పిక్కలు చూసిన ఒత్తుగాడిది అయితే 3 రోజులు ముసులు పెడితే పాయింట్ ఉల్లార కుట్టేది పాయింట్ మర్చిపోయి ఇంటికాడే పెట్టచ్చు పిక్కలు చూస్తావు నీకు అందుకని మేము పాయింట్ వేసుకుంటాం కేసీఆర్ ఇచ్చిన చీరలు ఉన్నాయి ఆ చీరలు ముగ్గురు చింపుకొని మంచి